చేసే మన రాఘవ ఈ రోజు మనకి తెలిసిన నచ్చిన ఒక స్టైల్లో స్టైలిష్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారంట. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. పెద్ద పిల్లలాగా గండు పిల్ల వచ్చాను మేడం. గండు పిల్ల కాదండి, పెద్ద పిల్ల. వాళ్ళు బాగానే అన్నారు, మీరే పొరుగు తీసుకున్నారు. సెట్టింగ్ అవునండి, సెట్టింగ్. జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది. అమ్మా రోజా గారు మను 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 సార్ వాయిస్ సేమ్ టు సేమ్. అను అను ఈ మధ్య మీరు తమిళ్లో ట్రై చేస్తున్నారని తెలిసింది. ట్రై చేయండి. అక్కడ పైవాడు ఉన్నాడు, ఇక్కడ నేనేం చేయలేను, మీరే సీరియస్ గా ట్రై చేయండి. చుట్టా 405 నేను వేసిన స్కిట్లా కాదు, నువ్వు వెనకేసిన చుట్టలో ఏం చేస్తాం, మనకేమో ఏజ్ బార్ అయిపోయింది, అమ్మాయిలు ఎవరు పట్టలేదు. అందుకని చెప్పి కొద్దిగా మనం తల ఇవా గెటప్ వేసాం అనుకోండి, ఒక అమ్మాయి ఏంటి 300 మంది అమ్మాయిలు పడిపోతారు. ఏంటి నిజాలు చెప్పేస్తున్నారు? ఏజ్ అయిపోయిందంట. ఎలా ఉంది? ఆయన చేస్తే బాగుంది, నువ్వు చేస్తేనే చెత్తగా ఉంది. ఆయన చేస్తే స్టైల్ కనబడుతుంది, మరి నేను చేస్తే పొట్ట కనబడుతుంది. రజనీకాంత్ ఎలా అనుకుంటున్నావు నువ్వు అసలు? అంటే అలా కాదు, రజనీకాంత్ అంటే ఆయన తల ఇవ్వ కాల అక్కడ ఉంటాడు, కానీ నా పేరు ఏం కాల ఇక్కడ ఉంటాను. చిట్టి నా చిట్టమ్మ సినిమాలో మిస్ అయింది, కానీ ఇక్కడ మాత్రం మిస్సెస్ అవుతుంది. ఏం చూస్తున్నావు? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఏంటిది? చిట్టమ్మ మళ్ళీ దొరకదురా. ఈ రోజు ఎలాగైనా సరే చిట్టమ్మను పడేయాలి. రే మీ ఇద్దరు నాకు ఫ్రెండ్సేనా? మరి ఫ్రెండ్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారా? ఒట్టేయండి చెప్తాను, ఒట్టేయండి. ఇక్కడ అదృష్ట రేఖ ఉంది చూడండి, ఒట్టేయించాడు అంతే. ఆ కాగితాలు ఇవ్వండి చెప్తాను, ఆస్తి కాగితాలు. ఇవి తీసుకెళ్లి చిట్టమ్మకి ఇస్తా, మా ప్రేమ పండుతుంది, అప్పుడు పెళ్లి చేసుకుంటా. చిట్టి ఇది మన ప్రేమ కానుక, మన పెళ్లికి శుభలేఖ. మన పెళ్లి ఎప్పుడు? ఇంట్లో కనుక్కొని చెప్తా. ఎప్పుడు? చిట్టి ఏం చేస్తున్నారా? మైక్ మింగేసావా ఏంటి? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎవరు? ఏం పేరు నీది? ఏం కాలా? నాకేం కాలేదు కానీ ఎవరు నువ్వు? ఏ పేరు? నా పేరే ఏం కాలా. రాకెట్ రావాలన్నట్టు మా రోజులు తిరుగుతున్నాడేంటి? వయసు అయిపోయింది, అమ్మాయిలు ఎవరు పట్టలేదంట. మా ఏరియాలో అమ్మాయిల జోలికి వచ్చావనుకో అడ్డంగా నరికేస్తావనుకున్నావా? ఏమనుకున్నారా? ఏంటి బాణ గురించి ఏమనుకున్నా? బాణ గురించి తెలుసా నీకు అసలు? బాణ గురించి తెలుసా నీకు అసలు? బాణ గురించి నీకు తెలుసా? ఆడు చెప్పక వెళ్ళిపోతాడు అనుకుంటే చెప్పక ముందు వెళ్ళిపోతాడేంటి నువ్వు? నేను ఎవరో చెప్పమన్నా నిన్ను అసలు? నీ గురించి ఏం చెప్పినా విన్నాం. అయినా నా చిట్టికి నేనే లోకం. చిట్టి అన్నావు, అసలు దాంట్లో ఏం నచ్చింది? అదే చిట్టి అన్నావు, ట్రంక్ పెట్టంత ఉంది. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? అవునా? అదా అమ్మాయిలు 3 రకాలు, అందులో ఒకటవది సాత్వికం, అంటే అమ్మాయిలు చూస్తే నమస్కారం పెట్టాలనిపించాలి. రెండోది ప్రత్యోదకం అనిపించాలి. ఏంటది? అనిపించాలి. ఇకపోతే మూడోది భయానకం. నా చిట్టి దగ్గర అదే ఉంది, లాడిచ్చేస్తుంది. భయానకం బెల్లం పానకం నీ దగ్గర పెట్టుకుని మా ఆస్తి పేపర్ల సంగతి ఏంటో చూడు. నా ప్రేమను బతికించలేవా నువ్వు? అదిగో నీ బర్రె వస్తుంది, నీ భయానకం వస్తుంది చూడు. అదిగో
నేను ఊతుంటే లారీ సౌండ్ వస్తుంది ఏంట్రా? కరెక్ట్ గానే వచ్చింది, దానికి దీనికి సింక్ అవుద్ది. మరి తల ఇవ్వ పెద్ద ఊతే బాగానే వస్తుందిగా. తల ఊతే సూపర్ ఉంటది, నువ్వు ఊతే ఇలాగే ఉంటది. చిట్టి ఎప్పుడు 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 మన పెళ్లి 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 ఇంట్లో కనుక్కొని చెప్తాను. చిట్టి చిట్టి ఏం చేస్తారా? నువ్వు చేయలేదు, వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి ఇట్రా నువ్వు. ఏ వాయిస్ చేస్తున్నాడు? రజనీకాంత్ గారు. మను గారు చెప్తే రజనీకాంత్ గారు వాయిస్ గొంతులోంచి వచ్చినట్టు ఉంటదిరా. మరి ఏం చేస్తా? ఏమంటున్నారా? ఏంట్రా? మనని ఏమంటున్నావు నువ్వు? నువ్వు మగోడు అయితే ఈ మూతి మీద మీసం లేకపోతే ఆ. మన మీద చెయ్యాలా చూద్దాం. ఏసా చెయ్యేశాడు చూసావుగా, ఇంక తీసేయి ఇంక తీసేయి. చివరాఖరిగా చెప్తున్నాను, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు సుఖపడినట్టు చరిత్రలో ఏ దాని వెనకాల పడితే సుఖపడినట్టు బాగుపడినట్టు చరిత్ర లేదురా. ఏయ్, ఎలాగైనా సరే ఈ రోజు నా చుట్టూను పెళ్లి చేసుకుని చూపిస్తానమ్మా. చిట్టి చూసావా, పూజ పూజ మా పెళ్లి సక్సెస్ అవ్వాలని ఎవరికైతే పూజ చేసిందో వాళ్ళని తీసి చిట్టి చేతిలో పెడతా. అమ్మ, పాము కాటేస్తుంది. హే తీరా వస్తే తీయనా, నేను చెయ్యి ఇరుక్కుపోయింది లోపల. నీకేమన్నా అయితే మా ఆస్తి పేపర్ సంగతి ఏంట్రా? ఆస్తి గురించే కానీ పాపం మిత్రుడు ఇక్కడ నలిగిపోతున్నాడని చూడవా? మిత్రుడు శివపుత్రుడు పక్కన పెట్టాయి, నాకెందుకు? ఆస్తి పేపర్ చూడు. ఏయ్, నోర్మోయ్, మా పెళ్లి ఎప్పుడు అడుగు అడుగు చెప్తాను అడుగు. ఏ నా ఆస్తి పేపర్లు ఎప్పుడు నువ్వు? అయితే కదా మా పెళ్లి ఎప్పుడు అడగమని చెప్పాను నేను నీకు. నువ్వు అడుగు. చిట్టి మన పెళ్లి ఎప్పుడమ్మా? ఇదేంట్రా రైలు ఇంజిన్ రోడ్డు మీద పడినట్టు ప్రతిసారి ఇలాగ వస్తున్నాడు? ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి పెళ్లి అదే అదే పిల్లల తల్లి రాది నా పిల్లం. అడుప్పా ఒరే పొట్ల చేయింది పెట్టారు, నువ్వు గుడ్లో పెడతావా? చిచ్చి దానికి మీరున్నారు కదా సార్, నేనెందుకు? పెళ్లి అయిందన్న ముక్క నాకు ఎప్పుడు చెప్పలేదు సార్. ఎప్పుడే నేను ఇంట్లో కనుక్కొని చెప్తాను, ఇంట్లో కనుక్కొని చెప్తుంది అంటుంది. మా ఆయన అడిగి చెప్తా అన్నాను. మరి ఆ ముక్క ముందే చెప్పాలి కదా నువ్వు నాకు. నువ్వు చిట్టివు కాదు, చీటమ్మా. నువ్వు వెళ్ళరా, మొత్తం గడ్డం తీసి చెప్తాను. అబ్బే ఎందుకు సార్? ఈ గడ్డంలో కొట్టకూడదురా, అందుకని అలా కాదు నేను సార్. తీస్తాను కదా. ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అనమాట. అబ్బరే కాపాడండి రా నన్ను. ఏం కాపాడాలి, ఏం కాపాడాలి? ఆస్తి పేపర్లు ఏ ఒరే నీకు పెళ్లి కావాలంట కదా, ఎలకేళ్ళు చేద్దాం పట్టి చెప్తాను. మనో గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాం, చెప్పండి. గెటప్ చాలా బాగుంది, కాకపోతే మినియేచరే. ఆయన్ని స్కిట్ లో తీసుకొని ఆ గెటప్ చేయటం చాలా బాగా అనిపించింది. బాగుంది కాన్సెప్ట్, వెరీ నైస్. రోజా గారు. రజనీ గారితో నేను యాక్ట్ చేయడం జరిగింది. నార్మల్ గా ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్ గా, చాలా డౌన్ టు ఎర్త్. మామూలుగా ఎక్కడో ఒక మూల కూర్చొని ఉండి ఆయన పని ఆయన బుక్ చదువుకోవడం ఇది చేస్తుంటారు. ఒక్కసారిగా కెమెరా ముందుకు వచ్చి డాన్స్ కానీ డైలాగ్ చెప్తే మతిపోతుంది ఆ స్టైల్ కి. అలా ఆయన పర్ఫార్మెన్స్ చూసాం. ఇక్కడ ఆయన లాగా ఆయన గెటప్ వేసుకొని వస్తే అక్కడ స్టైలిష్ గా ఉంది, ఇక్కడ క్యూట్ గా ఉంది. బాగుంది, చాలా బాగా చేస్తారు అందరూ.